అంగన్వాడీ కార్యకర్తలు మరియు సిబ్బంది యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, స్థానిక ప్రజాప్రతినిధులకు రిప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందని అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ గూడూరు మండల రూరల్ కార్యదర్శి ప్రభావతి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సిఐయు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ గూడూరు మండలం రూరల్ కార్యదర్శి ప్రభావతి మీడియాతో మాట్లాడుతూ, మేము ఈ సమస్యల ద్వారా గౌరవనీయులైన గూడూరు నియోజకవర్గం శాసనసభ్యుల వారికి మేము ఈ రిప్రజెంటేషన్ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యలని పరిష్కరించాలని మరి మిక్కిలి కోరుతున్నాము. ఇట్లు గూడూరు రూరల్ కార్యదర్శి ప్రభావతి, అధ్యక్షురాలు ఇందిరావతి. అంగన్వాడీ ఐసిడిఎస్ ఈ స్కీమ్ స్టార్ట్ చేసి సుమారు 50 సంవత్సరాలు అవుతున్నా కూడా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు వాళ్ళ సర్వీసు మొత్తం కూడా జరుగుతూ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని చాలా సంవత్సరాల పాటు అడుగుతున్నాము. కానీ 2025 సంవత్సరము ఏప్రిల్ 25వ తారీఖు గుజరాత్ ప్రభుత్వము అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తీర్పు ఇచ్చింది. దాని ప్రకారము అందరూ కూడా మా సమస్యలు, వేతనాలు పెంచాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, తర్వాత మాకున్న యాప్లన్నీ కూడా కుదించి ఒకే యాప్గా చేయాలి, తర్వాతగా మాకు రావాల్సిన టీఏ బిల్స్, పెండింగ్ బిల్స్ అన్నీ కూడా ప్రభుత్వం తొందరగా గుర్తించి మాకు ఇవ్వాలని. ఇప్పుడు ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మాకు రిప్రజెంటేషన్ మేము ఇప్పుడు ఈ వచ్చిన సర్క్యులర్ ప్రకారము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. గుర్తించి తర్వాత మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా మాకు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము.